అరటిలో టిష్యూ కల్చర్ రకాలు అందుబాటులోకొచ్చాక సాగులో తెగుళ్ల సమస్యను రైతులు చాలా వరకు అధిగమించగలిగారు. కానీ శిలీంధ్రపు తెగులైన సిగటోక ఆకుమచ్చ తెగులు రైతును వదలని పీడగా వెన్నాడుతోంది. వర్షాకాలంలో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. సిగటోక తెగులు వల్ల అరటిగెల నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. అరటి నాటిన దగ్గర నుంచి పంట చివరి దశ వరకు కనిపించే ఈ సిగటోక ఆకుమచ్చ తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరీంద్ర. అరటిలో సిగటోక ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు మనకి ఈ తెగులు ఉధృతి అనేది అరటిలో అన్ని దశలలో ఉంటుందండి. ఈ తెగులు యొక్క ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే పంట మార్పిడి చేయకుండా ఎప్పుడు మనం అరటి పంటను ఒకే పొలంలో వేసుకోవడము, తర్వాత మనం పంటలో మురుగునీటి వసతి లేకపోవడం, అలాగే పంటలో ఎక్కువ మనకి తేమ శాతం ఎక్కువ పంట నీరు నిలువ ఉండడం ఒకటి, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండి ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందండి. అరటిలో సిగటోక తెగులు ఆకులపై వస్తుంది. ఈ తెగులుకు కారణం శిలీంధ్రం. ఈ తెగులు సోకిన ఆకుల పైభాగంలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి అన్ని మచ్చలు కలిసిపోయి గీతలుగా మారతాయి. మచ్చ మధ్యలో ముదురు గోధుమ రంగులో ఉండి చుట్టూ పసుపు రంగును కలిగి ఉంటాయి. ఆకుల అంచుల వెంబడి ఆకుల చివర్లలోనూ ఈ తెగులు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మచ్చలు కండె ఆకారంలో ఉండి మచ్చల మధ్య కణజాలం చనిపోవటం వల్ల తెల్లగా మారుతుంది. తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు చివర్ల నుంచి ఎండిపోతాయి. సుడిలో 2-3 ఆకులు తప్ప మిగతా అన్ని ఆకులు ఎండిపోతాయి. అరటిలో సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణకి 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ అనే మందును కానీ, లేదంటే 2 గ్రాములు క్లోరోథాలనిల్ అనే మందును కానివ్వండి, లేదంటే 1 గ్రాము కార్బండిజం అనే మందును కానివ్వండి, ప్రొపికనజోల్ 1 మిల్లీలీటర్, లేదంటే అజాక్సిస్ట్రోబిన్ డైఫెన్కనజోల్ 1 మిల్లీలీటర్ కానివ్వండి, లేదంటే టెబుకనజోల్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి కలుపుకొనేసి దీనికి మనము లీటర్ నీటికి తెగులు మందుతో పాటు 0.5 ml మనము ఈ జిగురు మందును కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. మందులోని 15 రోజులకు ఒకసారి మారుస్తూ పిచికారీ చేసుకోవాలి. అప్పుడే మనము తెగులను నివారించుకోవచ్చు. స్ప్రే చేసిన తర్వాత ఆకులన్నీ తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలి. ఏవైతే మనకు తెగులు ఎక్కువ ఆశించిన ఆకులు ఉన్నాయో వాటన్నింటిని కూడా కోసివేసి దూరంగా మనం తీసుకెళ్ళి కాల్చివేయాలి. తద్వారా మనము తెగులను మరింత ఉధృతి కాకుండా తగ్గించుకునేదానికి అవకాశం.